హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అనూష్ డైరీస్. ఈరోజు నేను మీతో చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అదేంటంటే మా పాపకి మేము అక్షరాభ్యాసం అయితే చేయించామండి. ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి త్రిశక్తి ఆలయం అండి. ఎక్కడంటే స్టీల్ ప్లాంట్ ఉంటుంది కదండి వైజాగ్లో, అక్కడ అనమాట. అది మాకు స్టీల్ ప్లాంట్ దగ్గర కొంచెం దగ్గరే అనమాట. అందుకని అక్కడైతే చేయించేసాము. చూడండి ఎంత లైన్ అయితే ఉందో. ఆ రోజు వసంత పంచమి అండి, చాలా జనాలు అయితే వచ్చారు. లైన్లో నుంచి మనం టికెట్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఆ పక్కన సైడ్ అయితే జరుగుతున్న అక్షరాభ్యాసాలు. ఇలా మనం స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి బయట సరౌండింగ్స్ అనమాట. టెంట్స్ వేసి ఆ సైడ్ అయితే చేస్తున్నారు అక్షరాభ్యాసాలు. ఈ స్టెప్స్ ఎక్కేసి మనం లోపలికి వెళ్తే టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్లో చాలా మంది జనాలు ఉంటారని చెప్పేసి పక్కన 2 మండపాలు ఉన్నాయండి, అక్కడైతే చేసేస్తున్నారనమాట అక్షరాభ్యాసాలు అయ్యి. ఇది వచ్చేసి టెంపుల్ లోపల అనమాట. చూడండి ఫ్లవర్స్ తోటి డెకరేషన్స్ అయితే చేసేసారు. ఇక్కడ 3 అమ్మవార్లు అయితే ఉంటారండి. అమ్మవారి ఫొటోస్ అవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. ఇది వచ్చేసి మేము అక్షరాభ్యాసం చేయించుకుంటున్న మండపం అండి. ఇక్కడైతే నియర్లీ 200 మెంబర్స్ వరకు అయితే పడతారనమాట. అందరికీ ఒకేసారి అయితే చేస్తారు, బ్యాచ్ వైజ్ అనమాట. టికెట్ అయితే తీసుకోవాలి, 200 రూపీస్ టికెట్ అండి. టికెట్ తీసుకున్నాక లోపలికి బ్యాచెస్ వైజ్ పంపిస్తారనమాట. అండ్ మనం సామాగ్రి ఉంటుంది, పూజా సామాగ్రి అయితే మనమే తెచ్చుకోవాలి. ఇక్కడ పంతులు గారు మైక్లో చెప్తారు అందరికీ కలిపి ఒకేసారి, అప్పుడు మనం పూజ అయితే చేసుకోవాలి, ఓకేనా. అండ్ సామాన్లు, పూజా సామాగ్రి మనమే తెచ్చుకోవాలండి. బియ్యము, పసుపు, కుంకుమ, పళ్ళెం ఇవన్నీ ఉంటాయి కదా, తమలపాకులు, అట్టిపళ్ళు, బెల్లం, పసుపు కొమ్ములు ఇవన్నీ మనం తెచ్చుకోవాలి. స్లేట్ పెన్సిల్ ఒకటే వాళ్ళు ఇస్తారనమాట టికెట్ తీసుకునేటప్పుడు. చూడండి ఎంతమంది అయితే వచ్చారో, చాలా మంది అయితే వచ్చారండి. ఆ రోజు వసంత పంచమి మంచిదని చెప్పేసి అందరు ఆ రోజే చేయించేసుకుంటున్నారు. ఇది మేమున్నది ఒక బ్యాచ్, ఇంకా ఇలా చాలా బ్యాచెస్ అయితే జరిగినాయి. ఇక్కడైతే ఇలాగా స్లేట్ మీద ఇలా పెట్టి పసుపు వినాయకుడిని చేసిన తర్వాత ఇలాగా పువ్వులు పెట్టి, బెల్లం పెట్టి అండ్ తాంబూలం అయితే పెట్టమన్నారండి. అదంతా ఇది మధ్యలో అనమాట. చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను. పూజ అయ్యాక ఇలాగా తండ్రిని మా నెత్తి మీద అయితే పెట్టుకోమన్నారండి, అలాగా పళ్ళెమో, అందుకే అందరు ఇలా పెట్టుకున్నారనమాట. చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవన్నీ పక్కన పెట్టి బియ్యంలో అయితే రాయిస్తున్నారు పసుపు కొమ్ముతోటి. చూడండి బియ్యంలో 2 లైన్స్ అయితే గీయమన్నారు ముందు. నెక్స్ట్ పైన ఒక లైన్లో ఒకటి, కింద మధ్యలో అండ్ కింద అయితే రాయమంటున్నారు అనమాట. చూడండి పైన అయితే ఓం నమః అని అయితే రాయమంటున్నారు. చూడండి రాయించమని చెప్తున్నారు అనమాట పిల్లలతోటి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, కింద పెట్టకూడదు, పైన అయితే పెట్టి రాయించమని అయితే చెప్తున్నారు. ఓం నమః అని అయితే ఫస్ట్ లైన్ లో రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ మిడిల్ లైన్ లో అయితే శివాయ అని అయితే రాయమని చెప్తున్నారు పంతులు గారు అయితే మైక్ లో. అందరూ అయితే రాయిస్తున్నారండి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిల్లల్ని. నెక్స్ట్ కింద లైన్ లో ఓం సిద్ధం నమః అని అయితే రాయమని చెప్తున్నారు. అదే అక్కడ రాయిస్తున్నారు అనమాట. పిల్లలు కుదురుగా రాయరు కదండి, అంతే మనం హ్యాండ్ పట్టుకుని రాయించాలి, చిన్నపిల్లలు కదా. మా పాప చూడండి అలాగ దాంట్లో అలాగ ఆడుకుంటుంది. అండ్ మళ్ళీ మైకులో ఆ 3 చెప్పిస్తున్నారనమాట. నెక్స్ట్ 3 రాసేసిన తర్వాత మొత్తం కలిపి శ్రీ అని అయితే రాయించమని చెప్తున్నారనమాట. శ్రీ అని రాయిస్తూ వాళ్ళ పిల్లల చేత చెప్పించమని చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ లో పంతులు గారు అయితే రాయించారు. తర్వాత ఇలాగా ఫాదర్ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ అని దిద్దించమని అయితే చెప్తున్నారనమాట.
నెక్స్ట్ లాస్ట్లో మేము చిన్న చిన్న ఫొటోస్ అయితే క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము, యాడ్ చేశాను చూడండి. ఇవి లాస్ట్లో తీసామన్నమాట. పక్కనే టెంపుల్, అవి అక్షరాభ్యాసాలు పక్కన జరుగుతున్నాయి. ఇది లోపల టెంపుల్ లోపల సరౌండింగ్స్ అన్నమాట. మొత్తం డెకరేషన్ అయితే చేశారు ఫ్లవర్స్ తోటి. ముగ్గురు అమ్మవార్లు అయితే ఉంటారండి. ఇక్కడ మిడిల్లో అయితే కనకదుర్గ అమ్మవారు అయితే దుర్గా అమ్మవారు అయితే ఉంటారు. ఇది వచ్చేసి సరస్వతీదేవి అమ్మవారు అన్నమాట. నెక్స్ట్ ఇంకో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. ముగ్గురు అమ్మవార్లు అయితే ఉంటారండి. ఇది వచ్చేసి మేము చేయించుకున్న అక్షరాభ్యాసం దగ్గర పిక్ అన్నమాట. ఇక్కడైతే మేము సెల్ఫీ తీసుకున్నాము. ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. పూజా సామాగ్రి అయితే అన్ని మనమే తెచ్చుకోవాలండి. వాళ్ళు ఓన్లీ స్లేట్ పెన్సిల్, చిన్న దేవుడి ఫోటో అయితే ఇస్తారు అంతే. లాస్ట్లో చూడండి 5 పిల్లలకైతే మేము మా పాప చేత స్లేట్ పెన్సిల్ ఇంకా పుస్తకం అయితే ఇప్పించామన్నమాట. మా పాపకు కూడా కొంతమంది అయితే ఇచ్చారు. మేము మా నైబర్స్ కలిపి అయితే వెళ్ళి చేయించుకున్నాం అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.